హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు ఆయన సతీమణి వసుంధర. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం మరోసారి హిందూపురం నుంచి బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలకృష్ణ భార్య వసుంధర దేవి పలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. ఒక రకంగా బాలయ్య తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని అనుకోవచ్చు. బాలకృష్ణ హయాంలోనే హిందూపురం అభివృద్ధి జరిగిందని వసుంధర దేవి చెప్పారు. హిందూపురం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో తాగునీటి ప్లాంట్లు సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గతంలో ఆసుపత్రిని అభివృద్ధి చేసినట్లు వసుంధర గుర్తు చేశారు. అలాగే మొబైల్ ఆరోగ్య సేవలు, క్యాన్సర్ చికిత్స అందించిన ఘనత బాలకృష్ణదేనని అన్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఇప్పటికీ కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ చేసిన సేవలకు గుర్తింపుగా మరోసారి ఆయన విజయం సాధించడం పక్కానని వసుంధర ధీమా వ్యక్తం చేశారు. హిందూపురం నుంచి బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీనని విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అయితే హిందూపురం నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యను తీర్చినట్టు ఈ మేరకు వసుంధర తెలిపారు. నందమూరి బాలకృష్ణ అలాగే మోహన్ సహకారంతో 40 లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చాలా మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని గుర్తు చేశారు. మరోవైపు 2014లో రాజకీయ ఆరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ గతంలో సీనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచే తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బాలయ్య హిందూపురంలో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ వీచిన ఆ ఎన్నికల్లోనూ బాలయ్య విజయాన్ని అడ్డుకోలేకపోయారు. రాయలసీమ మొత్తంలో టీడీపీ 3 సీట్లు సాధిస్తే అందులో బాలకృష్ణ ఉండటం విశేషం. కుప్పం నుంచి చంద్రబాబు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే అప్పట్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కుప్పం, హిందూపురం మీద వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో చంద్రబాబు బాలకృష్ణలను ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అయితే హిందూపురం ప్రజల ఆశీర్వాదంతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వసుంధర దేవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య విషయాన్ని ఆపడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందండి. ఇప్పుడు మన హిందూపూర్ ప్రజలందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలని వారికి బాలకృష్ణ గారు, మోహన్ గారి సహాయంతో ఇక్కడ 40 lakhs ఖర్చు పెట్టి ఆర్ఓ వాటర్ తెప్పించారండి. ఇక్కడ మన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, పిల్లలందరూ మంచి హెల్తీ వాటర్తో పెరగాలని వారు సపోర్ట్తో ఇవన్నీ జరిగాయండి. ఇక్కడ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు హిందూపురాన్ని చాలా అభివృద్ధి చేశారండి. ఇక్కడ హాస్పిటల్ కానీ, మన వాటర్ సమస్య కానీ, ఎంతో కష్టమైన వాటర్ సమస్య తీర్చారు. హాస్పిటల్ చాలా బాగు చేశారండి. అండ్ ఇప్పుడు హెల్తీ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్రారంభించారండి. సో అన్న క్యాంటీన్ రన్ చేస్తున్నారు, ఆరోగ్య రన్ చేస్తున్నారు. అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో చాలామందికి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారండి. సో హ్యాట్రిక్ సాధిస్తారండి బాలకృష్ణ గారు.